నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జపాన్ను ముంచెత్తిన భారీ వర్షాలు. ఇషికావా ప్రాంతానికి అత్యధిక ప్రాణాంతక హెచ్చరికను జారీ చేసిన ప్రభుత్వం. బెంగళూరులో ఢిల్లీ తరహా దారుణం. యువతిని చంపి 32 ముక్కలు, ఫ్రిడ్జ్లో శరీర భాగాలు. 7 కొండలు చుట్టే ఏపీ రాజకీయాలు, మారని నేతలు. తిరుమలలో అపచారం, ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అన్నా క్యాంటీన్లకు పార్టీ రంగులపై హైకోర్టు పిల్, ప్రతివాదులుగా చంద్రబాబు నారాయణ పేర్లు. సిబిఐ విచారణకు సిద్ధం. తిరుమల లడ్డు వ్యవహారంలో ప్రధాని జోక్యం చేసుకోవాలి. టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఫైర్. తిరుపతిలో ఎటు చూసినా గంజాయి విక్రయాలు, చాక్లెట్ ప్యాకెట్స్లోనూ మత్తు పదార్థాలు. తిరుమలలో అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఆహ్వానించారు. ఆదివారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన టీటీడీ ఈవో, అదనపు ఈవో ఆయనకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులలో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, వేద పండితులు ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆయనకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమల లడ్డు వ్యవహారం రోజు రోజుకు ముదిరిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా తిరుమల లడ్డూపై చర్చలు జరుగుతున్నాయి. పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణల నేపథ్యంలో టీటీడీ అత్యవసర సమావేశం నిర్వహించింది. లడ్డు వ్యవహారంపై ఇప్పటికే చాలా మంది స్పందించారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్ను షేర్ చేశారు. ఏడుకొండలవాడ క్షమించు అంటూ పవన్ ఓ పోస్ట్ను షేర్ చేశారు. అలాగే 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటున్నట్టు తెలిపారు. అమృత తుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కలంకమని పవన్ అన్నారు. అలాగే లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది. అపరాధ భావానికి గురైంది. సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను అని అన్నారు. వైసీపీ పాలనలో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన విధానం మేము ముందు నుంచి ఆక్షేపణ తెలియజేస్తూ ఉన్నాం. ఏ గుడైనా సరే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఆచార వ్యవహారాల్ని నిర్వీర్యం చేయకుండా, అపరాధం వాటిల్లకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది వారి బాధ్యత. సో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి సంస్కరణల పేరుతోటి, అంతకుముందు చాలా తప్పులు జరిగినాయనే వాటితోటి చాలా మార్పులు చేర్పులు పట్టుకొచ్చారు. స్వామివారి పూజా విధానాలు మార్చేశారు. శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద 10,000 రూపాయలు టికెట్ పెట్టారు ఒక్కొక్క వ్యక్తికి. ఒక్కొక్క కుటుంబం వస్తే 5 మంది, 4 వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి 50,000 రూపాయలు వసూలు చేసి టికెట్ మటుకు, బిల్లు మటుకు 500 రూపాయలకి ఇస్తూ ఉండేవాళ్ళు. ఇది నేను చాలాసార్లు, నాతో పాటు చాలామంది భక్తులు ప్రస్తావించారు. చాలామంది రాజకీయ పార్టీల ప్రతినిధులు దీన్ని ప్రస్తావించారు. అన్ని పార్టీలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి, వెలితి చూపుతూనే ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు. అలాగే వైసీపీ పాలనలో
అఫీషియల్గా ఆన్ రికార్డ్ 219 గుడుల్ని అపవిత్రం చేశారు. విగ్రహాలని విధ్వంసం కావచ్చు, రథాలు తగలబెట్టడం కావచ్చు, అలాగే 300 పైచిలకు మన దేవాలయాలను అపవిత్రం చేశారు. ఇన్ని జరిగినా కానీ ఎప్పుడు నేను గుర్తిస్తూనే ఉన్నాను. ఆ రోజు రామతీర్థం సమయంలో కూడా రాముల వారి విగ్రహాన్ని తల నరికేస్తే అర్చకులు దాన్ని రాముల వారి విగ్రహాన్ని ఇలా పట్టుకొని ఆయన బాధపడుతూ ఉంటే ఆ రోజు కూడా నేను తెలియజేశాను. కానీ ఈ రోజున మేము ముందు నుంచి తెలియజేస్తూనే ఉన్నాం. చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి, సరిగ్గా లేవు, ప్రసాదం నాణ్యత పోయింది, డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, రిసిప్ట్లు ఇవ్వట్లేదు, అసలు టీటీడీ మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మేము చాలాసార్లు అనుకుంటా ఉన్నాం. కానీ ఈ స్థాయిలో కల్తీ జరుగుద్దని, కల్తీ ఉంటుంది, ఫుడ్ అడల్ట్రేషన్ ఉంటుంది, చేసే తిండిలో కల్తీ ఉంటుంది, అన్ని దేవాలయాల్లో కూడా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న చర్చ బయటకు వచ్చింది ఈ రోజు. రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదిరించలేక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పాముగా మార్చుకొని లడ్డూలపై విమర్శలు చేస్తున్నారని టీటీడీ మాజీ పాలక మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. పద్మావతిపురంలోని భూమన కరుణాకర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ పాలక మండలి అధ్యక్షులు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూలపై విమర్శలు చేయడం బాధాకరమని, నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారంటూ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం హేయమైన చర్య అని అన్నారు. చంద్రబాబు నాయుడు నీచ రాజకీయం, స్వప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని కుట్రలు చేస్తున్నారని అన్నారు. త్వరలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు చంద్రబాబుకు సరైన శిక్ష విధిస్తారని, భక్తుల మనోభావాలను సర్వనాశనం చేసేందుకు చంద్రబాబు నాయుడు రాజకీయ కుట్రలు చేయడం బాధాకరమన్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి కొన్ని వందల ఛానల్స్ ఉండొచ్చును, మీడియా ఉండొచ్చును, మీడియా ప్రతినిధులందరూ కూడా ఆయనకు ఒత్తాసు పలుకుతూ ఉండవచ్చును. కానీ వెంకటేశ్వర స్వామి ఈ అన్యాయాలను చూస్తూ సహిస్తాడని ఎవ్వరూ అనుకోరు. లడ్డూలో అన్న ప్రసాదాలలో యానిమల్ ఫ్యాట్ కలిపారు అనని చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయ స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యానిమల్ ఫ్యాట్ ఈ అన్నప్రసాదంలో లడ్డూలలో నెయ్యికి బదులుగా కలిపినారు అని అన్నాడు. మిక్స్ చేశారని కూడా అనలా, నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్తో అన్నప్రసాదాలు లడ్డూలు తయారు చేస్తున్నారు అని. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఆరోపణ ప్రపంచ రాజకీయాలలోనే హత్యా రాజకీయాలు చేసుకునేటువంటి ప్రత్యర్థులు కూడా అననంత నీచమైనటువంటి ఆరోపణ చేయటానికి కూడా చంద్రబాబు వెనుకాడకుండా అంత పెద్ద ఆరోపణ మా మీద వేసినాడు. మేము ఆ ఆరోపణను ఛాలెంజ్ చేస్తున్నాం. చంద్రబాబు, నీ ఆరోపణలు నిరూపించుకోవటానికి నువ్వు సిబిఐ ద్వారా కానీ సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కానీ విచారణ చేయించటానికి సాహసించండి, ఆదేశించండి అని. దీని మీద మేము ప్రధానమంత్రి గారిని కూడా ఇంటర్ఫియర్ కావాల్సిందిగా కోరుతున్నాం. మీ ఆరోపణలు, మీరు చేసినటువంటి ఆరోపణలు నిజమైతే ఆ చేసిన వాళ్ళు రక్తం కక్కుకొని చావాలానని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం. మీరు చేసినటువంటి ఆరోపణలు అబద్ధమైతే మీ స్వార్థం కోసమని వైకాపా నాయకుల పాపాలు బద్దలవుతున్నాయని భయపడి మీకు మీరే శిక్ష వేసుకునే విధంగా మేము గాని తమ పరిపాలనలో ఇలాంటి అవినీతి అక్రమాలు జరిగి ఉంటే తాము నెత్తురు కక్కుని చేస్తామని మీడియా ముందు తెలుపుతున్నారు. నిజమే, ఈ శిక్ష కూడా ఆ దేవదేవుడే మీ నోటి ద్వారానే ప్రజలకు తెలియజేయడం శుభ పరిణామంగా ఉందని టీడీపీ తిరుపతి పార్లమెంటు జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ తెలిపారు. మేము ఒకటే అడుగుతాను, మీరు చైర్మన్గా ఏదైతే విదేశాల్లో కళ్యాణోత్సవాలు జరిపాం, దళిత గోవిందం అని చెప్పాం, భగవద్గీత 1,000 పుస్తకాలు పంపిణీ చేశామని చెప్పారు. భగవద్గీత 1,000 పుస్తకాలు మీరు ఎక్కడెక్కడ పంపిణీ చేసినారో చెప్పండి. ఈ తిరుపతిలో ఎవరికి కూడా
ఒక్క బుక్ కూడా భగవద్గీత బుక్ పంపిణీ చేసిన దాఖలాలు లేవు. ఈరోజు మీరు మీ నోటి వెంట ఏ ఏ కార్యక్రమాలు చెప్పారో వాటన్నిటిపైన కూడా కమిషన్ల కోసం కక్కుర్తిపడి మీరు ఏ విధంగా స్వామివారి ఖజానాను లూటీ చేశారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈరోజు మీరు ఏం చెప్తా ఉన్నారు, నెత్తులు కక్కుకొని సస్తాము దేవునికి కానీ మేము అపచారం చేసిందని చెప్తా ఉన్నారు. వాస్తవంగా మీరు నీతి నిజాయితీ కట్టుబడ్డ వ్యక్తులైతే, ఈరోజు భక్తుల మనోభావాలను మీరు గౌరవించే వ్యక్తులైతే, ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాడిన సెల్ ఫోన్లు కావచ్చు, లేదా టీటీడీ బోర్డు చైర్మన్గా సుబ్బారెడ్డి వాడిన సెల్ ఫోన్లు కావచ్చు, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి వాడిన సెల్ ఫోన్లు అన్నీ కూడా డిపాజిట్ చేయండి స్వామివారి సన్నిధిలో. విచారణ దీనికి మీరు ఇవ్వండి. కోర్టుకి ఎందుకు వెళ్తారండి? శ్రీవారి పైన అంత నమ్మకం ప్రపత్తులు ఉంటే, మీరు తప్పు చేయలేదని మీరు నమ్మితే ఈరోజు కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవాలన్న ప్రయత్నాలు ఎందుకు చేస్తూ ఉంటారని ప్రశ్నిస్తా ఉన్నాను. రాజకీయ నాయకులంటే ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండడంతో పాటు ప్రజల కష్టాలు తీర్చేందుకు తమ వంతు కృషి చేయాలి. అయితే మితిమీరిన రాజకీయ జోక్యం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలకు సైతం చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమంది తాము దర్శనానికి వెళ్తే తమతో పాటు 20-30 మందిని వెంట తీసుకెళ్తున్నారు. మరికొందరు పుణ్యక్షేత్రాలకు సంబంధించిన కాంట్రాక్టులను తమకు సంబంధించిన వాళ్లకు మాత్రమే ఇవ్వాలన్న నిబంధనలు సైతం అమలు చేస్తున్నారు. కమిషన్ల కోసం కకృతిపడి కొందరు నేతలు తమ పరువు పోగొట్టుకోవడంతో పాటు పార్టీ పరువును సైతం తీసేస్తున్నారనే చెప్పాలి. రాజకీయ నేతలు పరిధి దాటి వ్యవహరించకుండా చూసుకోవాల్సిన బాధ్యత సైతం రాజకీయ పార్టీలపై ఉంది. లడ్డూ రేట్లు పెరుగుతున్నా లడ్డూల క్వాలిటీ మాత్రం పెరగడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. లడ్డూల పరిమాణం సైతం తగ్గుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లడ్డూలలో నిజంగా కల్తీ జరిగిందో లేదా మాకు అర్థం కావడం లేదా అని భక్తులు అభిప్రాయపడుతున్నారు. తిరుమల స్వామికి బెస్ట్ క్వాలిటీ నెయ్యి మాత్రమే కొనాలని, క్వాలిటీ విషయంలో అసలు రాజీ పడవద్దని భక్తులు కోరుతుండడం గమనార్హం. పూజారులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజంగా తప్పు చేసిన వాళ్లను శ్రీ వెంకటేశ్వర స్వామి కఠినంగా శిక్షించడం ఖాయమని పూజారులు సైతం చెప్తున్నారు. పుణ్యక్షేత్రాలలో రాజకీయ నేతలకు ఎలాంటి అదనపు సౌకర్యాలు లేకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది. తిరుమల లడ్డూ వివాదం రాజకీయ వివాదం అనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. కొన్ని ఒపీనియన్ పోల్స్లో సైతం ఇదే కామెంట్ వినిపిస్తుండడం గమనార్హం. ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత వివాదాలు ఒకంత ఎక్కువయ్యాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 4న జరగబోయే తిరుపతి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో వైకాపా విజయ దుందుబి మోగించాలని భూమన అభినయ్ రెడ్డి కోరారు. తిరుపతి పద్మావతిపురంలోని మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి నివాసంలో తిరుపతి నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, పార్లమెంటు సభ్యులు గురుమూర్తి, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ పాలక మండలి సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి విచ్చేసి కార్పొరేటర్లను ఉద్దేశించి మాట్లాడారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో గత 5 సంవత్సరాలలో అభివృద్ధి చేసిన ఘనత వైకాపాకు దక్కిందని, అయితే 3 నెలల క్రితం జరిగిన ఎన్నికలలో వైకాపా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ అక్టోబర్ 4న తిరుపతి నగరపాలక సంస్థలో జరగబోయే స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో కార్పొరేటర్లు అందరూ సమిష్టి కృషితో పార్టీ నిర్దేశించిన 5 మంది స్టాండింగ్ కమిటీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అధికార బలంతో, డబ్బు అహంతో ప్రలోభాలు పెట్టాలని చూసినా ఏ ఒక్క కార్పొరేటర్ కూడా ప్రలోభాలకు లొంగకుండా నిక్కచ్చిన జగనన్న సైనికుడిగా పనిచేసి ఈ ఎన్నికలలో విజయ దుందుపి మోగించి జగన్మోహన్ రెడ్డికి కానుక ఇవ్వాలని భూమన అభినయ్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి కార్పొరేటర్లను కోరారు. సో మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థిరంగా ఉండి ఖచ్చితంగా కరుణాకర్ అన్న, అభినయ్ అన్న నాయకత్వాన్ని బలపరుస్తూ ఎలాంటి సంక్షోభ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా కూడా దేనికి వెరవకుండా, ప్రలోభాలకి లోను కాకుండా మనం ఇప్పటి వరకు మీకు రకరకాలైనటువంటి ఒత్తిళ్ళు వచ్చినా కూడా స్థిరంగా ధీటుగా ఎదుర్కొంటున్నాయని మీ అందరికీ చేతులకి నమస్కరిస్తున్నాను. ఖచ్చితంగా మనకున్న బలంతో ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం, ఖచ్చితంగా గెలుస్తాం కూడా. దీనికి సంబంధించి అందరం సమిష్టిగా పనిచేసి మన సామర్థ్యాన్ని, మన సత్తాని స్టాండింగ్ కౌన్సిల్ ఎలక్షన్లో ఖచ్చితంగా మనం అందరికీ అన్ని చేసి ఉండలేకుండా పోయటం,
కొందరి విషయంలో తెలుసో తెలియకో తప్పులు జరుగుంటాయి. నేను మీ అందరికంటే కూడా వయసులో చాలా చిన్నవాడిని, మీ తమ్ముడు లాంటి వాడిని. నా నుంచి మీకు ఏదైనా ఇబ్బందులు ఎదురై ఉన్న ఈ 5 ఏళ్లలో నేను బేషరతుగా మీ అందరికీ కూడా క్షమాపణ చెప్తున్నాను. రేపు పొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. నమ్మకం అందరిలోనూ బలంగా ఉంది. ఆ మరో అవకాశం వచ్చినప్పుడు నేను ఈ తప్పు జరగకుండా నష్టపోయినటువంటి వాళ్లకు న్యాయం చేసేటటువంటి బాధ్యత కూడా నాదేనన్న విషయాన్ని నేను స్పష్టం చేస్తూ, అలా మన నుంచి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా 1-2 కారణాల రీత్యా మనం ఏదైనా ప్యాసిఫై చేసుకుంటే మన దగ్గరికి వస్తారని అనుకున్నా, నేను ఒక మెట్టు తగ్గి వాళ్ళని కలుపుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానన్న విషయాన్ని కూడా చెప్తాను. మొత్తంగా పార్టీ పైనే వారాన్ని వేయకుండా మీ వైపు నుంచి కూడా మీరు మీ దారులలో ఈ ఎన్నికనంటే ఎలా ఉంటుందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ సీనియర్ లీడర్లు గతంలో చాలా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు. దాన్ని లైట్గా తీసుకోకుండా అవతల వాళ్ళనైనా కూడా ఒప్పించి మెప్పించి ఓటు వేయించుకునేటట్టుగా మీ ఎన్నికల ప్రచార తీరు ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నప్పుడు స్వాధీనం చేసిన తన ఆయుధాలను పోలీసులు వెనక్కి ఇవ్వడం లేదంటూ పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో తాను పోలీసులకు స్వాధీనం చేసిన 0.32 బోర్ పిస్టోల్, 22 రివాల్వర్, డబుల్ బ్యారెల్ గన్లను వెనక్కిప్పించాలని కోరారు. ఎన్నికల తర్వాత వాటిని పోలీసులు వారి వద్దే ఉంచుకోవడం అన్యాయమన్నారు. చట్ట ప్రకారం లైసెన్స్ తీసుకుని పొందిన ఆయుధాలను తిరిగి ఇవ్వాలని పలుసార్లు కోరినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఈ పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేయనుంది. అన్నా క్యాంటీన్ బిల్డింగులకు అధికార తెలుగుదేశం పార్టీ జెండా రంగులు వేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. అన్నా క్యాంటీన్లతో సహా ప్రభుత్వ భవనాలకు టీడీపీ జెండా రంగులు వేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పసుపు ఎరుపు రంగులను వాడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఏపీ ఎన్జీఓల సంఘం పూర్వ అధ్యక్షులు నలమారు చంద్రశేఖర్ రెడ్డి పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వ నిధులతో టీడీపీ జెండా రంగులు వేస్తున్నారని అన్నారు. ఈ విషయం తెలిసి కూడా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు అవే రంగులు ఉపయోగించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి పి నారాయణ మౌఖిక ఆదేశాల కారణంగానే టీడీపీ జెండా రంగులు వేశారన్నారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేశారు. చంద్రబాబు, నారాయణను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ప్రజలందరి సహకారంతోనే ఆధ్యాత్మిక నగరంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ శాఖ వెల్లడించింది. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, డీఎస్పీ వెంకటనారాయణ ఆదేశాల మేరకు ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ప్రాంతాలలో గంజాయిపై ప్రత్యేక రైడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈస్ట్ సిఐ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, యువత భవిష్యత్తు దిక్సూచిగా నిలవాలని, మత్తు పదార్థాల వైపు వెళ్లి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. ముఖ్యంగా బంగారు భవిత వైపు అడుగులు వేయాల్సిన యువకులు మత్తు పదార్థాలు, వ్యసనాల వైపు మక్కువ చూపి జీవితాలను కోల్పోవద్దని యువతను ఉద్దేశించి సూచించారు. ఒకసారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయితే ఉపాధి అవకాశాలు కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. గాంజా విషయంలో విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల ఫలితంగా పోలీసులకు సమాచారం కూడా చాలా చక్కగా ప్రజలు ఇస్తున్నారు. ఆ సమాచారం మేరకు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక కేసులో 5 మంది ముద్దాయిలను 7.5 కేజీ గాంజా తుడా పార్క్ దగ్గర స్వాధీనం చేసుకోవడం అయింది. అదే మాదిరి గోవిందరాజ స్వామి కోనేరు పక్కన ట్యాక్సీ స్టాండ్ దగ్గర ఒక 2 వ్యక్తులను అరెస్ట్ చేయడము, అందులో 2.5 కేజీ గాంజా వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరి పేర్లు వెంకటేష్, నాగరాజు, జగన్నాథరావు, లక్ష్మీ నరసింహ, సోమశేఖర్, మరి వెంకటేష్, గోవిందరాజులని ఈ 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. తిరుపతి పట్టణంలో ప్రజలంతా విపరీతంగా స్పందించి పోలీసులకు సహకరిస్తున్నారు. ఎక్కడైనా సరే, ఏ రూపంలో అయినా సరే గాంజా కానీ దానికి సంబంధించిన మత్తు పదార్థాలు అమ్మే వ్యక్తులు తిరుపతి పట్టణంలో ఉండకూడదు అని కఠినంగా వ్యవహరించాలని మా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సార్ ఆదేశించడం జరిగింది. అదే మాదిరి చాలా టీమ్స్ ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసిందంటే, ప్రజల యొక్క సహకారం ఉంటే తిరుపతి పట్టణంలో ఎక్కడే కానీ మత్తు పదార్థాలు లేకుండా చేస్తాం. ఇది ట్యాబ్లెట్ల రూపంలో మరియు చాక్లెట్ల రూపంలో మరియు ఆకు రూపంలో రకరకాల రూపాల్లో ఈ మత్తు పదార్థాలు అమ్ముతున్నారు. ఇది ప్రజల సహకారంతో ఖచ్చితంగా తిరుపతి పట్టణంలో లేకుండా
చేస్తామని ప్రజలకు గుర్తు చేస్తున్నా. మీకు ఏ సమాచారం తెలిసినా 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా పట్టణ ప్రజలకు కోరుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. తిరుపతి 16, 17 డివిజన్కు సంబంధించిన ఎస్టీవీ నగర్లో ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన శుభ సందర్భంగా సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే విచ్చేసి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. గత 5 సంవత్సరాలలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని, అయితే కూటమి ఏర్పడిన 100 రోజులలోనే దేశం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేలా అభివృద్ధి పదంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకువెళ్తున్నారని కొనియాడారు. సంక్షోభంలో సంక్షేమం కార్యక్రమానికి విచ్చేసిన తిరుపతి శాసనసభ్యులకు డివిజన్ నాయకులు శాలువతో సత్కరించి గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి వర్యులు కానీ, ఉప ముఖ్యమంత్రి వర్యులు కానీ ఎవరైనా దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అరాచకాలు, అక్రమ వ్యాపారాలు చేస్తే సహించరు, వెంటనే వార్నింగ్ ఇస్తారు, సస్పెండ్ చేస్తారనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. చట్టం పని చేసుకునే విధంగా పరిపాలన సాగుతుంది. ఎవరికి మీరు భయపడాల్సిన అవసరం లేదు అనేసి కూడా మీ అందరికీ ఈరోజు తెలియజేస్తున్నా. ఏదైనా ఇబ్బందులుంటే మా దృష్టికి కూడా తీసుకురండి. మాకంటే ముందుగా డివిజన్ ఇన్ఛార్జీలు ఉన్నారు, క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరితో మీరు మాట్లాడండి. ఏదైనా చిన్న కష్టాలు వచ్చినా, చిన్న ఇబ్బందులు వచ్చినా, మీకు ఏ అవసరాలు ఉన్నా, మీకు పెన్షన్ రాకపోయినా, రేషన్ కార్డు రాకపోయినా, ఈ ఇల్లు లేకపోయినా, ఇంకే ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో పౌర్ణమి అనంతరం నిర్వహించిన సంకటహర గణపతి వ్రతం శనివారం సాయంకాలం నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రతి నెల పౌర్ణమి 3వ రోజు నిర్వహించే సంకటహర గణపతి వ్రతాన్ని సాయంకాలం ఆలయ ఆవరణంలోని కళ్యాణ వేదిక వద్ద ఆలయ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 250 మంది టికెట్లు కొని తమ కుటుంబ సభ్యుల చేత సంకటహర వ్రతాన్ని నిర్వహించి మొక్కుబడులు తీర్చుకున్నారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, ఈవో పట్టె గురుప్రసాదులు దగ్గరుండి వేద పండితులు, అర్చకుల చేత సంకటహర గణపతి వ్రతాన్ని ఆచరింపజేశారు. సంకటహర గణపతి వ్రతం ఆచరించిన అనంతరం ఆలయంలో స్వర్ణరథ ఊరేగింపు కార్యక్రమాన్ని రాత్రి నిర్వహించారు. సిద్ధి బుద్ధి సమేతుడైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవ మూర్తులను అలంకరించిన బంగారు రథంపై ఉంచి కాణిపాకం మాడ వీధుల్లో ఆలయ అధికారులు అంగరంగ వైభవంగా ఊరేగింపు జరిపారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన పుష్ప పల్లకీ సేవ కార్యక్రమం శనివారం రాత్రి నిర్వహించారు. పుష్ప పల్లకీ సేవలో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా ప్రజలు, భక్తులు తరలివచ్చి తమ ఇష్టదైవమైన శ్రీ వరసిద్ధి వినాయకుని దర్శించుకుని పునీతులయ్యారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో వినాయక చవితి రథోత్సవం, పుష్ప పల్లకీ సేవ, తెప్పోత్సవం కార్యక్రమాలు ప్రత్యేక ఘట్టాలుగా చెప్పుకుంటారు. ఇందులో ప్రధానమైనది పుష్ప పల్లకీ సేవ కార్యక్రమం. ఈ సేవకు ఆలయంలో అత్యంత ప్రాధాన్యం ఉంది. ఆలయాన్ని 2 రోజులుగా వివిధ రకాల పుష్పాలతో అలంకరించి విద్యుదీకరణ ఏర్పాటు చేసి భక్తులకు ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. స్థానిక శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ దగ్గరుండి పుష్ప పల్లకీ సేవకు ప్రాధాన్యతను తెచ్చేలా వ్యవహరించడం గమనార్హం. సిద్ధి బుద్ధి సమేతుడైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్లను వివిధ పుష్పాలు, సుగంధ ద్రవ్యాలతో అలంకరించి పల్లకీ సేవపై ఉభయదారులు అధిరోహించి కాణిపాకం పురవీధుల్లో ఊరేగించారు. పల్లకీ సేవ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, సురభి నాటకాలు, కోలాటాలు, చెక్క భజనలు భక్తులను అలరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ సాయినాథ్ ఆధ్వర్యంలో సిఐ శ్రీధర్ నాయుడు, కాణిపాకం ఎస్ఐ ధరణీధర్ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై మొక్కుబడులు తీర్చుకున్నారు. వారాహి అమ్మవారి ఆశీస్సులు తిరుపతి ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. తిరుపతి జీవకోణలోని జీవలింగేశ్వర ఆలయం నుంచి వారాహి మహారథయాత్రను ప్రారంభించారు. ముందుగా మహారథానికి జీవలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అమ్మవారికి ఆదివారాహి శక్తిపీఠం మహారుద్ర వారాహి స్వామి పూజలు చేశారు. ఈ పూజాది కార్యక్రమంలో తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, పనబాక లక్ష్మి, అన్నా రామకృష్ణ, అన్నా సంధ్యా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని,
తిరుపతి మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ యాత్రను అందరినీ దర్శించుకోవాలనేసి కూడా తిరుపతి నగర ప్రజలను కోరుకుంటున్నాను. మన జనసేన అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర మొదలుపెట్టడం ఆంధ్ర రాష్ట్రంలో అనుభవశాలైన గౌరవ ముఖ్యమంత్రితో చేయగలిపి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో చేరి భాగస్వాములై మన మోదీ గారి నాయకత్వంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో 100 రోజుల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు చేయిస్తున్నారు. ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనేటందుకు మాకు అవకాశం దక్కింది. ముఖ్యంగా గడిచిన ప్రభుత్వం చేసినటువంటి పాపాలకి ఇప్పుడున్నటువంటి రాష్ట్రం కానీ దేశం కానీ సుభిక్షంగా ముందుకు వెళ్ళాలా, ఏ ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగాల, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ వారాహి యాత్రకి శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి మా ముఖ్యమంత్రి వర్యులు, మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మద్దతుతోటి మేమందరం ఈరోజు ఇక్కడ పాల్గొంటున్నాము. త్రిశక్తి వారాహి పీఠం వేలూరు, ఆది వారాహి పీఠం తిరుచానూరు ఇద్దరు కలిసి ఈ యాత్రను చేస్తున్నారు. 7 రోజులు జరుగుతుంది. తిరుపతిలో స్టార్ట్ అయ్యి విశాఖపట్నం వరకు ముగుస్తుంది. ఈరోజు సాయంత్రం ఇందిరా మైదానంలో 6 గంటలకి పూజా కార్యక్రమాలు ఉంటాయి, హోమం ఉంటుంది. తప్పనిసరి తిరుపతి పుర ప్రజలు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ వచ్చి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం ద్వారా మన ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ యాగాలు చేస్తున్నాం. అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో ఉడిపి మఠం స్వామీజీ విద్యాసాగర్ తీర్థ స్వామి, ఎమ్మెల్యే మురళీమోహన్, ఎమ్మెల్యే కోన రవికుమార్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. లడ్డూ నాణ్యత విషయంలో లాలూచి పడిన వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ నాణ్యతలో రాజీ పడే ప్రసక్తి లేదు. నాణ్యత విషయంలో రాజీ పడినటువంటి, లాలూచి పడినటువంటి వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇది కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి విషయం కాబట్టి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ అయ్యారు. దీని మీద చేసిందంతా చేసి మళ్ళీ దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఆ పార్టీ నాయకుల ఆలోచన తీరును ఏమనాలో అర్థం కావడం లేదు. ఖచ్చితంగా ఈ నివేదిక ఆధారంగా ఎవరైతే లాలూచి పడ్డారో, ఎవరైతే హిందువుల మనోభావాలతో ఆడుకున్నారో, ఎవరైతే ప్రమాణాలను పాటించకుండా అధికార ఉల్లంఘనలకు పాల్పడినారో వారందరిపైన కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఆ చర్యలు ఏ విధంగా ఉంటాయనేది చట్టపరంగా త్వరలోనే కూడా తెలియజేస్తారు. ఆయన ధ్యేయమే సుపరిపాలన అందించడం. ఇప్పటికే ప్రజలంతా కూడా ఇది ఒక మంచి ప్రభుత్వం, మనకు మంచి జరగబోతోంది, ఈ మంచి ప్రభుత్వాన్ని మనము ఆశీర్వదిస్తామని కూడా ఇంకా కూడా ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. కాబట్టి అందరికి కూడా మరి ఎవరి మనోభావాలు కూడా దెబ్బతినకుండా ఈ రోజున క్షుణ్ణంగా పరిశీలన చేసి చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరి మీద దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఏ విధమైనటువంటి పొరపాటు జరగకుండా కూడా కాపాడాలని ఆ దేవదేవుని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పురటాసి నెల మొదటి శనివారం వైభవంగా జరిగింది. పెరటాసి, తిరుమల శనివారాలలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ నెలలో స్వామివారిని దర్శించుకోవడానికి ఇష్టపడతారు. ఈ మాసం మొత్తం చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని ప్రార్థిస్తారు. మద్యం, మాంసం లేకుండా స్వామివారిని స్మరిస్తూ దూర ప్రాంతాల నుంచి సైతం అప్పలాయగుంటకు చేరుకుంటారు భక్తులు. ఈ సాంప్రదాయం తమిళులు ప్రారంభించినా నేటికి స్వామివారి భక్తులు ఎక్కడ ఉన్నా ఈ పురటాసి మాసాన్ని ఆచరిస్తారు. ఇందులో భాగంగా అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు స్వామివారి దర్శనార్థం భక్తులు భారీగా ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. వేల సంఖ్యలో ఆలయానికి చేరుకున్న భక్తులకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు పిండి దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు గోవిందనామ స్మరణతో మారుమ్రోగింది. సామాజిక సేవా స్పృహతో ముందుకు వెళుతున్న తిరుపతి సిటీ ఛాంబర్ను పలువురు ప్రముఖులు ప్రశంసించారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో సిటీ ఛాంబర్ ఆధ్వర్యంలో దేశంలోని పలు రంగాలలో నిష్ణాతులైన వారిని సన్మానించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మోహన్, మాజీ పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్,
ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం తదితరులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గడిచిన 25 సంవత్సరాలుగా తిరుపతిలో సేవా దృక్పథంతో అనేక కార్యక్రమాలు చేసి సిటీ ఛాంబర్ ప్రజల మన్ననలు అందుకుందని ఈ సందర్భంగా కొనియాడారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంతో మందికి ఆహారాన్ని అందజేసిన ఘనత సిటీ ఛాంబర్ నిర్వాహకులకు దక్కిందని తెలిపారు. అందుతో చాలా ఆర్గనైజ్ చూస్తాను కానీ ఇంత లేదు. అంటే ఒక్క ఫీల్డ్ అని కాదు, అది వైద్యం కావచ్చు, వైద్య సేవ కావచ్చు, నాట్యరంగం కావచ్చు, కళారంగం కావచ్చు, ఏదైనా కానీ చక్కగా చేస్తూ ముందుకెళ్తున్న ఐప్కార్ని, సిటీ ఛాంబర్ని, వారిని నిజంగా నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎన్నికలకు ముందు బీసీలు వెన్నుముకను చెప్పుకునే రాజకీయ పార్టీలు ఎన్నికల తర్వాత బీసీలను విస్మరించడం బాధాకరమని బీసీ సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి అంబేద్కర్ భవన్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సమగ్ర బీసీ కులగణను చేపట్టాలని, ఓబీసీ మేలుకో నీ లెక్కలు తేల్చుకో అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకుడు గోపాల్, విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ దేశంలో సగభాగం బీసీలోని చెప్పే రాజకీయ పార్టీలు బీసీలను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో జరగబోయే జనగణనలో బీసీ కులగణన చేసి బీసీల లెక్కలు తేల్చారని కోరారు. లేని పక్షంలో బీసీ సంఘాల ఐక్యతతో పెద్ద ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. బీసీలకు రాజకీయ పదవులలో నామినేటర్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈరోజు బీహార్ ప్రభుత్వం కూడా జనగణన చేసి శ్రీకారం చుట్టింది. మన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్పారు, బీసీ గణన అనేది ఎక్స్రే లాంటిది. ఎక్స్రే తీసినప్పుడే శరీరంలో ఏ జబ్బు ఎట్టుంది అని దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఆ రకంగా కులగణన చేసినప్పుడే బీసీలకు వాళ్ళకి ప్రయోజనాలు, రాజ్యాంగ ఫలాలు అందుతాయని చెప్పారు. కాబట్టి మేము బీసీలుగా ఇప్పుడే కోరుతున్నాం, ఖచ్చితంగా బీసీ గణన ఏర్పాటు చేయండి, మా లెక్కలు తేల్చండి. అప్పుడే మేము సగం మాకు సగం అన్న అవకాశాల్లో మనకు రావాలని మేము సవినయంగా కోరుతున్నాం. బీసీలలో ఎన్ని కులాలు ఎంత శాతం ఉన్నారో వాళ్ళ లెక్క బహిర్గతం చేసి వాళ్ళకు రావాల్సినటువంటి రాజకీయ ఫలాలు, రాజ్యాధికార ఫలాలు, ఆర్థిక ఫలాలు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో బీసీలకి మద్దతిచ్చే అన్ని కుల సంఘాలను, అన్ని రాజకీయ పార్టీలని అందరినీ కలుపుకొని పోయి దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. బాల్యం నుంచి విద్యార్థులు క్రీడలలో రాణించాలని తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్ తెలిపారు. తిరుపతి శ్రీ శ్రీనివాస ఇండోర్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాయ్స్ అండ్ గర్ల్స్కు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు తల్లిదండ్రులు విద్యార్థి దశ నుంచి పిల్లలకు క్రీడలపై మక్కువ పెంచేలా తల్లిదండ్రులు కృషి చేయాలని కోరారు. మానవీయ విద్యా విలువలతో పాటు క్రీడలలో సైతం విద్యార్థులు రాణించాలని అన్నారు. క్రీడలలో రాణించడం ద్వారా మేధాశక్తి మరింత పెంపొందుతుందని, ప్రతి క్రీడాకారుడు జాతీయ స్థాయిలో విజేతగా నిలవాలని విద్యార్థులను ఆశీర్వదించారు. చాలా చక్కగా అండర్ 14లో డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి స్టేట్ నుంచి అంతర్జాతీయ టోర్నమెంట్కి, గుజరాత్లో జరగబోయే అంతర్జాతీయ టోర్నమెంట్కి, జూడో స్పోర్ట్స్ గేమ్స్కి అండర్ 14లో ఇచ్చేసినటువంటి వీళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాం. చక్కగా ఈరోజు రేపు జరిగేటువంటి ఈ యొక్క జూడో టోర్నమెంట్లో చక్కగా ప్రాక్టీస్ చేసి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి అందరూ కూడా నేషనల్ స్థాయికి వెళ్ళాలని చెప్పి బెస్ట్గా సెలెక్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఫిజికల్ డైరెక్టర్స్ కావచ్చు. బెంగళూరు నగరంలో సంచలనం సృష్టించిన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 29 ఏళ్ల మహిళను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని 32 ముక్కలుగా చేసి రిఫ్రిజిరేటర్లో దాచారు. ఈ హత్య 15 రోజుల క్రితం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నేరం జరిగిన ప్రదేశంలో పోలీసులు ఆమె ఇంటి లోపల రిఫ్రిజిరేటర్లో ఉంచిన మృతురాలి మృతదేహాన్ని కనుగొన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య వెనుక ఉద్దేశం లేదా నిందితుల గురించి ఇంకా సమాచారం అందలేదు. హత్యకు గురైన బాధితురాలు ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే ఆమె తన కుటుంబంతో కలిసి బెంగళూరులో నివసిస్తున్నట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇంటికి రావడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గత కొన్ని రోజులుగా ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని భవనంలోని ఇరుగు పొరుగు వారు బంధువులకు తెలిపారు. దీంతో హత్యకు గురైన యువతి తల్లి, అక్క ఇంటికి వచ్చి తాళం పగలగొట్టి లోపలికి వెళ్లగా హత్య జరిగినట్లు గుర్తించారు.
3 నెలల క్రితమే నగరంలోని వాయాలికావల్ పైప్లైన్ రోడ్డులోని వీరన్న భవన్ సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకు దిగినట్లు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. దీంతో ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్, FSL బృందం ఘటనా స్థలానికి చేరుకొని కేసుకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరిస్తున్నారు. ఈ ఘటనపై బెంగళూరు సెంట్రల్ డివిజన్ అదనపు పోలీస్ కమిషనర్ సతీష్ మాట్లాడుతూ ఒకే వ్యక్తి ఈ హత్యకు పాల్పడట్లు అనుమానిస్తున్నామన్నారు. మృతదేహం మొక్కలను సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లో ఉంచారు. మృతి చెందిన మహిళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మహాలక్ష్మిగా గుర్తించారు. ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడ స్థిరపడ్డారు. భర్త నుంచి విడిపోయిన ఆ మహిళ ఒంటరిగా జీవిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. వరుస ప్రకృతి విపత్తులతో జపాన్ గజగజ వణికిపోతోంది. జపాన్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. 4 నగరాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. వరద నీరు ఇళ్లలోకి చేరుతోంది. ఇషికావాలో 12 నదులు ఉప్పొంగాయి, ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఫ్లడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఆదివారం మధ్యాహ్నం వరకు కుండపోత వర్షాలు కురుస్తాయని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. ఇషికావా ప్రాంతానికి అత్యధిక ప్రాణాంతక హెచ్చరికను జారీ చేసింది. వాజియా, సుజు, నిగాటా నగరాలను వరద ముంచెత్తింది. వాజియా నుంచి 19,000 మంది, నిగాటాలో 15,000 మంది, సుజులో 13,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఈ ప్రాంతాల్లో పలువురు వరదల్లో కొట్టుకుపోయారు. వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. సుజులో ఒక మరణాన్ని స్థానిక అధికారులు ధృవీకరించారు. ఈ ఏడాది ప్రారంభంలో భూకంపం వచ్చి 200 మందికి పైగా మృతి చెందారు. భూకంపం వచ్చిన వాజియా, సుజు నగరాలను ఇప్పుడు వరదలు వణికిస్తున్నాయి. వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యల కోసం రెస్క్యూ టీంలను రెడీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జపాన్ను ముంచెత్తిన భారీ వర్షాలు. ఇషికావా ప్రాంతానికి అత్యధిక ప్రాణాంతక హెచ్చరికను జారీ చేసిన ప్రభుత్వం. బెంగళూరులో ఢిల్లీ తరహా దారుణం. యువతిని చంపి 32 ముక్కలు, ఫ్రిడ్జ్లో శరీర భాగాలు. 7 కొండలు చుట్టే ఏపీ రాజకీయాలు, మారని నేతలు. తిరుమలలో అపచారం, ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అన్నా క్యాంటీన్లకు పార్టీ రంగులపై హైకోర్టు పిల్, ప్రతివాదులుగా చంద్రబాబు, నారాయణ పేర్లు. సిబిఐ విచారణకు సిద్ధం, తిరుమల లడ్డు వ్యవహారంలో ప్రధాని జోక్యం చేసుకోవాలి. టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఫైర్. తిరుపతిలో ఎటు చూసినా గంజాయి విక్రయాలు, చాక్లెట్ ప్యాకెట్స్లోనూ మత్తు పదార్థాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.